వస్తాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఏ చిత్తశుద్ధితోటి ప్రజలకు ఉన్నటువంటి వాస్తవాలను అయితే చెప్పారు. ఇదే పని కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే రాష్ట్రానికి ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకపోయి ఉండేది. 100% చెప్తున్నా ఈ విషయం. పొలిటికల్ పార్టీ లీడర్ గా కాదు, ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిన విషయం. నిన్న ఈయన చేసిన ధైర్యం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూలబడి ఉండేది కాదు. అభివృద్ధి అనేది ఈ స్థాయిలో వెనకబడి ఉండేది కాదు క్లియర్ గా. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది. విభజన తర్వాత కొంత ఆర్థిక లోటు బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ కి ఏర్పడిందని తెలిసినప్పటికీ కూడా ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చి కొన్ని పనులు పూర్తి చేసి కొన్ని పనులు అసంపూర్తిగానే ఉండగా ప్రభుత్వం దిగి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్థిక పరిస్థితి అంత మెరుగుగా లేదు అని తెలిసినప్పటికీ కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అధికారంలోకి వచ్చాను అన్నట్లుగా నిరూపించుకోవాలి అని ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో డైరెక్ట్ గా ఓట్లు కొనడం అనే ఒక విధానాన్ని పేరు మార్చి సంక్షేమ పథకాల రూపంలోకి మార్చి అందువల్లే ఓట్లు వస్తాయి రేపు పొద్దున కాదండి అరుణ గారు, మీకు కూడా తెలుసు కదా 14 లక్షల కోట్లు అప్పులు చేశారు, అప్పులు ఉన్నాయనే విషయం తెలుసు కదా ముఖ్యమంత్రి గారికి. ఇలా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. లెట్ మీ ఫినిష్ సార్, చెప్తాను. ఆ విషయానికి వస్తున్నాను. ప్రజలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఓట్లేస్తున్నారు అన్నటువంటి ఒక అపోహకు వెళ్ళిపోయి ఇస్తానన్న వాటికన్నా కూడా సంక్షేమ పథకాల పేర్లు మార్చి రూపురేఖలు మార్చి వివిధ రకాల్లో అప్పులు తీసుకొచ్చి మరి ఆర్థిక పరిస్థితి అనేది కుంటుపడ్డానికి, అలాగే పెట్టిన ప్రతి రూపాయి మీద ఒక్క రూపాయి కూడా తిరిగి వెనక్కి వచ్చేదే లేదు. ఇంకా ఆ సంక్షేమ పథకాల రూపంలో మనం పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలు వాడుకుంటారు. దానివల్ల వాళ్ళు శాశ్వతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తారా లేదా అన్నది తర్వాత విషయం కానివ్వండి. రాష్ట్రానికి మాత్రం ఇంకొక రూపాయి కూడా తిరిగి రాదు. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే చేస్తూ పర్మనెంట్ అభివృద్ధి అనేది మర్చిపోయి ఆ సంక్షేమ పథకాల రూపంలో అప్పులు పెద్ద ఎత్తున చేసి ప్రజల్ని మభ్యపెట్టే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి రోడ్లు విస్మరించాడు, ప్రాజెక్టులు విస్మరించాడు, కర్మాగారాలు విస్మరించాడు, ఉద్యోగాలు విస్మరించాడు. ప్రతిదీ కూడా పక్కన పెట్టేసి సంక్షేమ పథకాలనే పేరుతోటి ప్రజల్ని మోసగించి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ అదే నిన్న సిబిఎన్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు, అదే మాట కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటే ప్రజలు వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకొని వాస్తవంలో బ్రతికే వాళ్ళు ఈ స్థాయిలో అప్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉండేది కాదు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ స్థాయికి పడిపోయేది కాదు. కానీ ఈ రోజు చెప్తున్నాం మేము క్లియర్ గా, ఏదైనా ఒక ఇల్లు ఉంది సార్, బయట తలుపేసి జగన్మోహన్ రెడ్డి లోపల అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం చెప్పి చెప్తా ఉన్నాడు. నిజమే కావాలని చెప్పేసి అందరూ నమ్మారు, ప్రజలు నమ్మారు, మేము నమ్మాం, అందరూ నమ్మాం. తీరా వాళ్ళ తాళం చేతికి వచ్చాక తలుపు తెరిచి చూస్తే కానీ అర్థం కాలేదు లోపల గోడలకి ఎన్ని బొక్కలు ఉన్నాయి, బీరువాల అప్పులు ఎన్ని ఉన్నాయి, పక్కన అరమరలు ఎన్ని బొక్కలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ ఇంటి తాళం తీసుకొని ఆ ఇంట్లోకి వెళితే కానీ మాకు అర్థం కాలేదు. వాళ్ళు క్లియర్ గా ఓపెన్ గా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వ్యవస్థల్లో ఆర్థికంగా ఎంత నష్టం జరిగింది అనేది క్లియర్ గా తెలుస్తోంది. దీన్ని ఇప్పుడు ఇలాగే పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఓట్ల రాజకీయం అయితే చేశారో సంక్షేమ పథకాల పేరుతోటి అదే రాజకీయాన్ని కనుక ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం గనక చేస్తే అప్పుల కుప్పగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ని తర్వాత ఎవరొచ్చి ఏలుకున్నా సరే ఎందుకు పనికిరానటువంటి శ్మశానం కింద మారిపోతుంది, ఆర్థిక శ్మశానం కింద మారిపోతుంది. అరుణ గారు ప్లీజ్ దయచేసి ఒక మాట. ఇప్పుడు సరే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ప్రజలు నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా సరే ఎలా ఉన్నా సరే రాష్ట్రాన్ని గాడిలో పెడతారు, ఇచ్చిన పథకాలు అమలు చేస్తారు, ఆయనకు ఆ రకంగా సంపద సృష్టించే శక్తి ఉంది అనేది అనుకున్నారు. నిన్నటి ముఖ్యమంత్రి గారి కామెంట్ చూస్తే దాదాపు ఈ ఆర్థిక పరిస్థితి ఇదంతా మెరుగుపడాలన్నా కూడా మినిమం 9-10 ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి నిన్నటి కామెంట్ చూసాం. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఇంకా ఈ 4 ఏళ్ళు ఇంకా అమలు కావనుకోవాలా, ఎట్లా చూడాలి దీన్ని? ఇంకా ప్రజలు దీన్ని విశ్వసిస్తారా? ప్రజలు నమ్ముతారా? అది కాదు సార్, ఆయన అన్ని క్లియర్ గా ఉన్న ఆర్థిక వ్యవస్థ పతనమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కోలుకోవాలంటే ఇంకా 9-10 ఏళ్ళు పట్టేలా ఉంది. కానీ తెలుసు కదా అరుణ గారు ఇదంతా మీకు ముందు. డబ్బులు రాగానే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మిగతా పథకాలకు వచ్చినటువంటి డబ్బులను ఈ సంక్షేమ పథకాలకు నేను మళ్లించలేను. కారణం ఓన్లీ పోలవరం నిర్మాణం జరిగితే శాశ్వతంగా కొన్ని రైతు వ్యవస్థలు కానివ్వండి, నీటి కానీ పవర్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి లబ్ధి ఆంధ్రప్రదేశ్ చేకూరుద్ది. రాజధాని నిర్మాణం పూర్తయితే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం ఈజీ, రైల్వే లైన్ పూర్తయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ. ఇలా మిగతా పథకాలకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, మిగతా పనులకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించి గత ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్, పిఎఫ్ ఫండ్స్, ఇన్సూరెన్స్ మొత్తం ఆ మహిళల భద్రతకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఫండ్స్ మొత్తం అన్ని కూడా ఎస్సీ ఎస్టీ నిధులు అవి కూడా మొత్తం సంక్షేమ పథకాలు అని చెప్పేసి అన్నింటిని దారి మళ్లించి ప్రతి ఖజానాను ఖాళీ చేసింది. ఈ రోజు ఆ పని నేను చెయ్యలేను. ఏ వ్యవస్థకు కేటాయించినటువంటి బడ్జెట్ ఆ వ్యవస్థకే అమలు పరుస్తూ సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు తిరగగానే ఖచ్చితంగా ఆ పథకాలను నేను అమలు చేస్తానని చెప్పేసి ఆయన ఓపెన్ గా హామీ ఇచ్చారు. అబద్ధాలను చెప్పకుండా పరిపాలన చేయడం మొదట్లోనే స్టార్ట్ చేసినందుకు నిజంగా
వ్యక్తిగతంగా ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళగా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇదే పని కనుక చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి క్రియేట్ అయ్యి ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ కి. రైట్. గుడ్ మార్నింగ్ అండి కాబట్టి శ్రీనివాసరావు గారు.